ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, కాంగ్రెస్ హవా అయితే నడుస్తుంది. మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల ఇప్పుడు ఆయన భార్యకి సీట్ ఇస్తా అంటున్నారు. మరి ఇక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా మళ్ళీ ఎలక్షన్స్ పెడితే? ఏది వస్తే బాగుంటుంది? ఏం చేస్తున్నాడని అట్లా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు ఏమొచ్చినాయి, ఏం పథకాలు అందినాయి, అసలు ఏం పథకాలు అందలేవు? మాకు పింఛన్ వస్తుందని పింఛన్ అందలేదు, ఏం లేదు. ఓకే అయింది కానీ ఇంకా రాకడం లేదు. అంటే బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అప్లై చేసిండ్రా, ఇప్పుడు అప్లై చేసి ఇప్పుడే కొత్తగా అప్లై చేసిండ్రు. ఎందుకు వస్తలేదని అడిగిరా? మరి అప్లై అడిగితే వస్తుంది, ఇంకా ఆర్డర్ రాలేదు అది అని చెప్తున్నారు. ఇంకా రాలేదు, అప్లై చేసాము, ఓకే అయింది, అంత అయింది. మరి ఫ్రీ కరెంటు ఇవన్నీ వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. అయితే గవర్నమెంట్లలో కాంగ్రెస్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? కొంచెం బాగా ఉన్నది కానీ అయ్యర్ పనులు కాకొచ్చినాయి. మాకు ఒక పింఛన్ అయ్యేది ఉండే, అది కాకొచ్చింది. తిరుగుతున్నాం కానీ ఇక్కడికి వెళ్ళి ఆడికి పోమంటారు, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోమంటారు. అంటే డబల్ బెడ్రూమ్లో అన్నారు కదా అంకుల్, డబల్ బెడ్రూమ్లోకి అప్లై చేసి వచ్చినాయా? సర్వే చేయలేము, ఏం చేయలేదు. ఇక ఎలా తిరగాలి, మాకు నడవరాంది అది.